27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు, పిసిసి కార్యవర్గంలో కీలక పదవుల ప్రకటన. ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు ఈ 90 మందిలో చోటు కల్పించారు. విధేయత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం. బడుగు వర్గాల నేతలకు 68% పదవులు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఇప్పుడు మీ పార్టీ పదవులు మాత్రమే కాదు, బడుగు వర్గాలకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి, బడుగు వర్గాలకు ఇవ్వాలి. మంత్రి పదవులు ఉన్నాయి, బడుగు వర్గాలకు ఇవ్వాలి. నేను మొన్న 3 ఇచ్చినాం కదా అంటే సరిపోదు, మళ్ళీ మిగతా 3 కూడా అదే బడుగు వర్గాలకు ఇవ్వాలి. సామాజిక న్యాయం అంటే అదే, ఎవరి జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభా ప్రకారంగా వాళ్ళకి ఆ పదవులు కట్టబెట్టాలి. ఇది భారత రాజ్యాంగం కూడా ఇదే చెప్తున్నది. సామాజిక న్యాయం, మీరు అంటున్న కులగణన, ఇవన్నీ ఇవే చెప్తున్నాయి. కేవలం పార్టీ పదవుల్లో, ఇప్పుడు ఈ పార్టీ పదవి అంటే ఏముంటుంది, మీ పార్టీ వరకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రజలకి పదవులకి ఏమైనా రిలేషన్ ఉందా? ఏమి ఉండదు కదా. సరే, మీరు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి పవర్లో ఉన్న పార్టీకి నేను ఉపాధ్యక్షుని, పవర్లో ఉన్న పార్టీకి నేను జనరల్ సెక్రటరీని అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుండొచ్చు. ఏదైనా టీవీ డిబేట్కి పోయినప్పుడు నేను జనరల్ సెక్రటరీని కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పుకోవడానికి ఒక పదవి. అందులో ఆ జనరల్ సెక్రటరీలో ఉపాధ్యక్షులు కూడా ఏదో ఒక 10 మందో ఏదో 15 మందో ఉంటా, ఏమో ఉండదు. ఇప్పుడు 100 మంది ఉన్నారు, ఇప్పుడు అంతా కలిసి 100 మంది. సో కాబట్టి ఇందులోనే కాదు, ఈ రకంగా సామాజిక న్యాయం మీ పార్టీ పదవుల్లో కల్పించినందుకు సంతోషమే. కానీ అదే సమయంలో మంత్రివర్గంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇంకా రకరకాల మొన్న నియమించిన ఆర్టీఐ కమిషనర్లు కానీ, ఇంకా ఎన్నో ఉన్నాయి కదా, ఎమ్మెల్సీల్లో కానీ, ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే విషయంలో కానీ, ఎంపీలకు టికెట్లు ఇచ్చే విషయంలో కానీ ఇదే సామాజిక న్యాయాన్ని పాటించి అప్పుడు మేము సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామని చెప్తే ప్రజలు విశ్వసిస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంలో కీలక పదవులను ప్రకటించారు. మొత్తం 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ అధిష్టానం వెల్లడించింది. పిసిసిలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ప్రకటించలేదు. కొంతమంది ఏమంటున్నారంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసలు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎందుకు అన్న ఒక అభిప్రాయాన్ని అధిష్టానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఒక 4 పెట్టాలని ఏదో అనుకున్నారు కదా అని ఒక చర్చ. మరి అది క్లారిటీ లేదు. కానీ ఇప్పటి వరకు అయితే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్లని ప్రకటించలే. మరి ప్రకటించుంటే దీంతో పాటు ప్రకటించే వాళ్ళు కదా. పదవుల భర్తీలో విధేయత, సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న వారి వివరాలను జిల్లాల వారీగా సేకరించి ఈ పదవులకు ఎంపిక చేశారు. మంత్రివర్గ విస్తరణలో మాదిరిగా పిసిసిలో కూడా బడుగు వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లిం మైనార్టీలకు 3 కలిపి 67% పదవులు దక్కినాయి. లిస్టు చూద్దాం మనం. లిస్టు చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇక ప్రధాన కార్యదర్శులు 69 మందిలో 68% పదవులు బడుగులకే దక్కినాయి. వీరిలో బీసీలకు 26 వచ్చినాయి, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. కాంగ్రెస్లో 20 ఏళ్లుగా కొనసాగుతున్న సీనియర్ నేతలకే ఎక్కువగా పదవులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి గతంలో ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్లో పనిచేసిన వారికి చోటు దక్కింది. ఉపాధ్యక్ష పదవుల్లో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్యలతో పాటు సీనియర్ నేతలైన కుమార్ రావు, కొండ్రు పుష్పలీలతో పాటు పార్టీలోకి కొత్తగా వచ్చిన బొంతు రామ్మోహన్ వంటి వారికి చోటు దక్కింది. ప్రధాన కార్యదర్శులుగా 3 ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్టా రాగమయ్యతో పాటు సీనియర్ నేత షబ్బీర్ అలీ, కత్తి వెంకటస్వామి, శశికళ యాదవరెడ్డి తదితరులు ఉన్నారు. మొత్తం మీద 5 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 2 ఎమ్మెల్సీలకి పదవులు కట్టబెట్టారు. మిగిలిన వారిలో ఎక్కువ మంది ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారే అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సీనియర్లు, జూనియర్ల కలయికతో కొత్త తరానికి కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన వివరించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికే రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించడానికి కృషి చేశామన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీలో కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, సిహెచ్ పర్ణికారెడ్డి, మట్టా రాగమయ్యి, నేతలు షబ్బీర్ అలీ, సిహెచ్ రాంభూపాల్, ఎం సంజీవ్ ముదిరాజ్, బొజ్జా సంధ్యారెడ్డి, మల్లాడి రామిరెడ్డి, అబ్దేశి సదాలక్ష్మి, ఇట్లా వీళ్ళంతా ఉన్నారు. నేను ఆ లిస్టు చూపిస్తా. ఉపాధ్యక్షులు వాళ్ళు. ఇట్లా ఈ పోస్టుల ప్రకటన జరిగింది. ఇందులో ప్రధానంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ. ప్రెస్ రిలీజ్
Honorable Congress President has approved the proposal for the appointment of Vice Presidents and General Secretaries of the Telangana Pradesh Congress Committee as enclosed with immediate effect. ఇక వీళ్ళంతా జనరల్ సెక్రటరీలు ఎవరెవరు అన్నది మనం చూడొచ్చు. వెడ్మా బొజ్జు ఎమ్మెల్యే, పర్ణికారెడ్డి ఎమ్మెల్యే, మట్టా రాగమయ్య ఎమ్మెల్యే, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో. నేతల విషయానికి వస్తే సిహెచ్ రాంభూపాల్, ఏ సంజీవ్ ముదిరాజ్, బొజ్జా సంధ్యారెడ్డి, మల్లాది రామిరెడ్డి, అబ్దేశి సదాలక్ష్మి, బేబీ స్వర్ణకుమారి, దారాసింగ్ తాండూరు, శశికళ యాదవరెడ్డి, కత్తి వెంకటస్వామి, మహమ్మద్ అబ్దుల్ ఫయీం, సంతోష్ కుమార్ రుద్ర, దుర్గం భాస్కర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒకటి, మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్, జగదీశ్వర్ గౌడ్, నరేష్ జాదవ్, అల్లం భాస్కర్, గిరిజా షట్కార్, కొప్పుల ప్రవీణ్ కుమార్, జంగారెడ్డి ఏ, కస్బా శ్రీనివాసరావు, దుద్దిల్ల శ్రీనివాస్, ఎవరు శ్రీధరబాబు తమ్ముడైంది, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, చెనగాని దయాకర్, చెరగాని అని రాశారు, చెనగాని దయాకర్ కూడా వచ్చింది. మనోడు పాపం పదవి అన్నాడు, మొత్తానికి ఇదేంది జనరల్ సెక్రటరీ వచ్చినట్టున్నది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకు గవర్నమెంట్లో పోస్టులు ఇవ్వాలా. చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలి. పీసరి మహిపాల్ రెడ్డి, గజ్జల కాంతం, ఎదుపుగంటి సుబ్బారావు, చకిలం రాజేశ్వరరావు 30, ఎర్ల కొమరయ్య, రవిబాబు, నాగా సీతారాములు, సానం శ్రీనివాస్ గౌడ్, పృథ్వీ చౌదరి వేముల, అంబాడి రాజేశ్వర్, డి వెంకటరాజు, బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పల్లె శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ షబీర్ అలీ, కట్ల రంగారావు, పి శ్రీనివాస్ రెడ్డి, మధు సత్యనారాయణ గౌడ్, తోపాజీ అనంత కిషన్, రామారావు గౌడ్, అచ్యుత్ రమేష్ బాబు, పెద్దనొల్ల బాలమురళీ కృష్ణ, ఎం రాజీవ్ రెడ్డి, అడం రాజ్ దేకపాటి, షమీం అఘా, ఈవి శ్రీనివాసరావు, మిథున్ రెడ్డి అంటే ఈయన జితేందర్ రెడ్డి కొడుకు అనుకుంటాను, ఆయనకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. అమోఘ్ వెంకట్ పవార్, రాయగిరి కల్పన యాదవ్, రాజేష్ ఖషిపాక, రహమత్ హుస్సేన్, ప్రసన్న కుమార్ శర్మ, మహమ్మద్ అసదుద్దీన్, నందిమల్ల యాదయ్య ముదిరాజ్, దైద రవీందర్, తర్వాత ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, నాగభూషణ్, ఉపేందర్ రెడ్డి, ధర్మారావు, నూతి సత్యనారాయణ గౌడ్, దుర్గా ప్రసాద్, వెంకట గోవిందరావు, పెండ్లి శ్రీనివాసులు రెడ్డి. ఒక ముగ్గురికో ఓయూ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇక మిగతా వాళ్ళంతా కొంత వేరే పర్సన్స్ ఉన్నారు. సో ఇట్లా ఈ పదవులు కట్టబెట్టడం జరిగింది. ఇక ఉపాధ్యక్షులు అయితే వీళ్ళు ఉన్నారు. ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య. దాని తర్వాత వీళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు. లీడర్లు కుమార్ రావు, ఝాన్సీ రెడ్డి, బండి రమేష్, కొండ్రు పుష్పలీల, కోట నీలిమ, కైలాష్ కుమార్ అంటే ఏ కైలాష్, నమిన్ల శ్రీనివాస్, ఆత్రం సుగుణ, గాలి అనిల్ కుమార్, చిట్ల సత్యనారాయణ, లకావత్ ధనవంతి, ఎం వేణుగౌడ్, కొమిరెడ్డి వినయ్ రెడ్డి, కొండేటి మల్లయ్య, ఎంఏ ఫహీం, సురేష్ కుమార్, బొంతు రామ్మోహన్, అఫ్సర్ యూసుఫ్ జాహీ, ఎస్ జగదీశ్వరరావు, ముజాహిద్ ఆలం ఖాన్, గుమ్మల మోహన్ రెడ్డి, చిన్నపట్టల సంగమేశ్వర్లు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఇది టోటల్లీ ప్యూర్ పార్టీకి సంబంధించిన పదవులు ఇవి. ఈ రకంగా నిన్న మొత్తానికి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నాడు. ఆయన ఢిల్లీలో ఉండగానే ఈ లిస్టు నిన్న రిలీజ్ అయింది. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరన్నది చూడాలి. అందులో కూడా రకరకాల పేర్లు వినబడుతున్నాయి. మరి అది ఉంటుందా ఉండదా ఏంటి అన్నది మనకి 1 or 2 డేస్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.